ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. చిన్న వయసు నుంచే విద్యార్థి రాజకీయాల ద్వారా ఎదిగారు. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లారు. బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా చేశారు. ఒక పర్యాయం భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించి ఇప్పుడు రిటైర్ అయ్యారు. సేవాభావంతో ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎవరు పిలిచినా వచ్చి 4 మంచి మాటలు చెబుతారు. ఇప్పుడు మళ్లీ ఆయన వార్తల్లో వ్యక్తయ్యారు. ఆయనే ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అనూహ్య పరిణామాల మధ్య ఇటీవల రాజీనామా చేశారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో ఎవరు కూర్చుంటారన్న చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, సిపి రాధాకృష్ణన్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవ్వరూ ఎదురు చూడని పేరు ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. ఆయనకు మళ్లీ ఉపరాష్ట్రపతి ఇవ్వాలన్న డిమాండ్ స్లోగా డెవలప్ అవుతోంది. వెంకయ్య నాయుడు పదవీకాలం పూర్తయిన వెంటనే బీజేపీ అధిష్టానం తమ పొత్తు భాగస్వాములకు సమాచారం అందించి ధన్కడ్ను ఉపరాష్ట్రపతిగా నియమించుకుంది.